అలాగే నెక్స్ట్ వచ్చి పరిశుభ్రత. పరిశుభ్రతలో ఇక మనం దాని గురించి చెప్పేదే ఉంటారా, అది కూడా ముందు మనతో మొదలవ్వాలి. ఇక్కడ అందరూ చక్కగా ఉన్నారు, నీట్గా ఉన్నారు, తలదూకొని స్నానం చేసి ఫ్రెష్ బట్టలు వేసుకొని చక్కగా నీట్గా ఉన్నారు. సో బేసిక్ ఏంటేంటి, మనిషిగా మనం ఎలా క్లీన్గా ఉంటాము, రోజు ఏం చేయాలి, స్నానం చేయాలి, ఇంకా బ్రష్ చేయాలి, ఇంకా నీట్గా ఉండాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, తలదూకోవాలి, గోళ్ళు కట్ చేసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మెల్లమెల్లగా నేర్చుకోవాలి మనం ఎట్లా క్లీన్గా ఉండాలి అని. ఇలా ప్రతిదీ మనతో శుభ్రత మొదలవ్వాలి. తర్వాత మన చుట్టూత ఇప్పుడు ఏదైనా తిన్నారనుకో, బిస్కెట్లు కానీ ఏమన్నా, ఆ పేపర్లు ఎక్కడేస్తారు, అందరూ డస్ట్బిన్లోనే వేస్తున్నారా? మరి రోడ్డు మీద తింటే అసలు పాయింట్ ఇక్కడే వస్తుంది. ఎక్కడ వేస్తున్నా, రోడ్డు మీద తింటే నువ్వేం చేస్తున్నా, నిజమే. ఇంకా చేతిలో పట్టుకొని ఏం నమ్మమంటారా? మరి ఇంత చెత్త ఎందుకుందబ్బా? అయినా కూడా అందరు ఇంత మంచి పిల్లలు అయితే సరే, ఓకే. ఎక్కడైనా సరే మీరు ఏమన్నా తింటే అతని దగ్గర చెత్తబొట్టు ఉంటే దానిలో వెళ్ళేయండి. లేకపోతే నేను మామూలుగా బయటకు వెళ్తున్నప్పుడు నాతో పాటే తీసుకెళ్తా. నేనంటే కారులో వెళ్తాను కాబట్టి నాకు ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది. బనానా తిన్నా ఏమున్నా దానిలో పడేస్తా, డస్ట్బిన్ లేకపోతే. ఇంటికి వెళ్ళాక పడేస్తాను నేను. అది సో ఫస్ట్ మనతో శుభ్రత మొదలై మన చుట్టూతా, అలాగే మన ఇంటి బయట కూడా మనదే, సమాజం మనదే కదా. సో అది కూడా మన ప్లేసే, క్లీన్గా ఉంచుకోవాలి, స్కూల్ కానీ ఏదైనా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకా స్కూల్లో ఏమైనా చెప్తున్నారా, రెడ్యూస్, రీసైకిల్, ప్లాస్టిక్ వాటి గురించి? ఏంటా 4 hours ఏంటి? 4 hoursలో ఫస్ట్ అవర్ ఏం చేయాలి, చెత్తని రెడ్యూస్ చేయాలి, వీలైనంత వరకు ప్లాస్టిక్ అది వాడద్దు. రెండోది రీయూజ్ అన్నారు. ఎవరన్నారు రీయూజ్? వెరీ గుడ్, చెప్పు. అది అంటే ఇప్పుడు మనం ఏదైనా బయట నుంచి కర్రీసో పార్సిల్సో ఏమైనా వచ్చిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేయొచ్చు, మన గిన్నెలే తీసుకెళ్ళచ్చు, మన క్యారేజ్ తీసుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అవునా? నేను బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించాలన్నప్పుడు మా డిషెసే పంపిస్తాను నేను, వాళ్ళ ప్యాకేజింగ్ తెచ్చుకోను. కానీ కొన్నిసార్లు వాళ్ళ ప్యాకేజింగ్ వస్తుంది, లేదా మనకి కాఫీ బాటిల్స్, టీ బాటిల్స్లోనూ వస్తాయి కదా, అవి కడిగి అవన్నీ నేను వాడతాను. రీయూజ్, వీలైనంత వరకు మళ్ళీ వాడండి. మనకు వచ్చే కవర్స్ ఉంటే వీలైనప్పుడు మన బ్యాగ్ తీసుకెళ్తాం బెస్ట్ బయటికి వెళ్ళినప్పుడు. ఏమా ప్లాస్టిక్ని తగ్గిస్తా, మనది ఏదైనా బ్యాగ్ ఉంటే అది తీసుకెళ్ళటం బెటర్. నా బండిలో ఎప్పుడు నాకు బ్యాగ్ ఉంటుంది. సో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రోల్ మోడల్. ఆ రోల్ మోడల్ నేను యాడ్ చేశాను, అర్థమైందా? అది నిజమైన దానిలో ఉండవు, రోల్ మోడల్ నేను చేశాను. సో సివిక్ డే అంటే ఇవి పాటించటం. ఓకే, మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఇది మనం ఎవరి కోసమో చేయటం లేదు, మన కోసమే చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకన్నా తెలివిగల ఏమొస్తున్నాయి, రోబోట్స్. అవునా? ఇప్పుడు ఇవన్నీ పాటిస్తా ఉంటే మిమ్మల్ని ఎవరు వదులుకోరు, వర్క్కి వెళ్తే వదులుకోరు, జీవితంలోనూ ఫ్రెండ్స్గా వదులుకోరు. ఓకే, ఇది బ్యాడ్జ్. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో మార్పు నాతోనే అని వస్తుంది బ్యాడ్జ్. ఆ బ్యాడ్జ్ పెట్టుకున్నప్పుడు ఆ రోజు మీరు అది పార్టిసిపేట్ చేస్తున్నట్టు. సో మేము కొన్ని చేసి పంపిస్తాము, ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు మీరు ఆ బ్యాడ్జ్ పెట్టుకొని అది పెట్టుకున్న రోజు మాత్రం అన్ని ఫాలో అవ్వాలి. ఈ పాటిచ్చే నాకు కూడా బ్యాడ్జ్ పెట్టుకున్న రోజు మనం ఎక్కువ స్పృహతో ఉంటాం. ఓకే, నేను తప్పు చేయొద్దు ఇవాళ, చిన్నది కూడా ఏం చేయకుండా ఉండాలి అనేది, అది మనకు అలవాటుగా మారిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. ఇంత ఓపిక్గా విన్నారు, షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.